నువ్వు ఇంజనా పో డీజిల్ పక్క సంతకం పెట్టు. ఏందది కనపడతల్లా ఓచరు ఇన్ని మటర్లు చేసినా ఏడా సంతకాలు పెట్టలే నమ్మకం లేదా ఏంది? ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాకు లెక్క ఉండాలి. సంతకం పెట్టు. ఫ్యాక్షనిస్టులం పెన్నులు వాడం దేనికైనా ఇదే. నేను 5 లక్షలు ఇచ్చింది నీ రక్తం చూడడానికి కాదు, శత్రువు రక్తం చూడడానికి. డబ్బులు మొత్తం దొబ్బేసి సగంలో పారిపోతావేంట్రా? మలాడు కుమ్మేస్తున్నాడా? మన డబ్బులు నాకు ఇచ్చాయి. యాడునేనా? అయితే వెళ్ళికొట్టు. ఎలా ఇచ్చారు? సూపర్ అన్న. పోవడమా, నాకు ఇష్టం. బోసు ఏసీపీ సుభాష్ చంద్రబోసు నిన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాడంటే ఊరు రోజు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి వచ్చి మటర్ చేయడానికి ఒప్పుకున్నామో. ఆయన పోతూ పోతూ దారిలో కూడా డ్యూటీ చేస్తాడని మాకేం తెలుసు? అయితే నా డబ్బులు నాకు ఇచ్చాయి. యాక్షన్ లో తీసుకోవడమే కానీ ఇవ్వడం ఉండదు. ఆయన హైదరాబాద్ వస్తున్నాడు, నువ్వు మీ బాబు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ బోసుగాడు ఎవడండి బాబు? హైదరాబాద్ రాకుండా 5 లక్షలు బొక్కెట్టేసాడు. హలో బావా, నీ అబ్బా హెడ్లైట్ పై ఉంటే చేతుల కట్టు. ఏంటి తిడుతున్న మొహం చూస్తున్నావు? సిగ్గులేదు? ఏంటి ఇప్పుడే తిట్టావా? ఇంకా పొగుడుతున్నావు అనుకున్నాను. బండిలో ఎవరున్నారు తెలుసా? ఎవడైతే నాకేంటి? కళ్ళు కనిపించవా? ఎలా పడితే అలా డ్రైవ్ చేయడమేనా? చూడు బావా, బండిలో ఎవరున్నారో తెలుసా అంటే ఎవడైతే నాకేంటి అంటది బావా. ఏంట్రా ఆడపిల్లతో గొడవ? సారీ అమ్మా, మాది తప్పు. ఏంటి గుద్దే సారీ చెప్తే సరిపోద్దా? నేను కాలేజ్ కల్లా వెళ్ళాలి. నా బండి ఎవరు రిపేర్ చేస్తారు? అన్నా బండి రిపేర్ చేయించి కాలేజీకి పంప. నీకు రూపాయరా? చిల్లరలేదు, ₹10 చెక్కాల్సింది. ఎవడ నువ్వు? ఒక్కేం కాదు, ముద్దుగా అలా కూడా పిలుస్తారు. జక్కన్న ఫ్యామిలీ. నువ్వా? సర్లే, విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి? ₹150,000. ఏంటి అట్టబడ్డాడు? చూడబడుతుండే. వద్దులే, రూపాయి బొక్క. ఎందుకు అట్టబడ్డావు? మరి ఎక్కువ కాదు. 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది? 5 కాయలా? అయ్యేంటి? తలకాయ 1, మెడకాయ 2, గుండుకాయ 3. చెప్పు, ఎవరికి చెక్కాలి? మా బావది. మా చేతు, ఈ చేతు స్నానం చేయలేదంటే బాబు. కాలెత్తు, ఈ కాలెత్తు. ఏంటి తమాషానా? పడిపోడా? మరి అదే ఆ కాలు కింద పెట్టి కాలెత్తచ్చు కదా. అలా కూడా చేయొచ్చు. ఎత్తు. మెజర్మెంట్స్ అయిపోయినాయి. వెళ్ళి అక్కడ నుంచోమను, ఫోజ్ ఫిక్స్ చేద్దాం. బావా పైకంటే ఇక్కడ నుంచో. 37. ఇదిగో బావా గురుగారు, ఆ పోజ్ చూడండి. ఏంటి నేను ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా? మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు. అది ఇది తీసుకో బావా. గురుగారు ఈ పోజ్ చూడండి. ఏ పోజు? ఏంటి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా? కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు. ఏమై బాణం అదో ఫోజులు నువ్వు. ఇదిగో మంచి ఐడియా వచ్చిందే, కూర్చోమని చెప్పు. విగ్రహం కూర్చోవడం ఏంటి? అదే వెరైటీ. కూర్చో కూర్చో. కూర్చోనండి. కూర్చో బావా. ఓ చుట్ట పెట్టు. చుట్ట? ఇదిగో బావా చుట్ట. మరి చెంబేమవుతా? చెంబు కూడా బాటిల్ పెట్టు. పెట్టే. వెరీ గుడ్. కూర్చో పక్కన. ఈ ఫోజు ఫిక్స్ అయిపోయిందయ్యా. మొత్తం అయిపోయింది. అవును, ఈ జనాలేంటి గోలేంటి? ఇంతకీ ఏం చేస్తాడు? సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా? ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా? అతనే ఇతను. వీడికి నా ఫోటో ఇవ్వండి. విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా. ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది? ఇందాక 10,000 అన్నా? అది వెళ్ళి పని మొదలు పెట్టు. పని మొదలు పెట్టు. బావా బొంబాయి నుంచి షూటర్ స్పెషలిస్ట్ తెప్పించావు కదా, బోసుగాడు నడువుడి మీద పెట్టెలు కాల్చేశాడు. డిఐజీ ఏం చేస్తున్నాడు? చేతులు కాళ్ళు 2 ఎత్తేశారు. మరి ఆ బోసుగాడిని ఆపేవాడు లేడా? ఉన్నాడు, నేనే. బావా ఆ బోసుగాడు పెట్టే హింసని గాంధీ గారి టైప్ లో అహింసతో ఎదుర్కొంటా. ఆడి చేత్తోనే నిమ్మరసం దాగి మరి వస్తాను బావా. పోలీసులు బోసు ఎదవలారా వదిలేసి వెళ్ళిపోతారంట్రా. సార్ దాహం అవుతుంది, కొంచెం మంచి ఇదిగో వాటర్ బాటిల్ అండి. సార్ వాటర్ సార్. చచ్చిపోయేలా ఉన్నాను సార్, తినడానికి నేను తెప్పించండి సార్. బిర్యానీ తీసుకురండి సార్. జెంట్లమెన్ సార్. మీకు లెగ్ పీస్ వచ్చిందా? నేను కాల్చడానికి పెట్టాను అంటున్నారా? బాబుకి ఇచ్చేద్దామని. ఇచ్చేయి మరి. తీసుకో బాబు.
ఓకేనా సార్? ఆమరణ నిరాహార దీక్ష సార్ ఆమరణ నిరాహార దీక్ష అంటే అంత గొప్పదా సార్? అయితే నువ్వు అర్థం తెలియకుండానే కూర్చున్నావురా? ఏదో అందరు కూర్చుంటున్నారా, నేను కూర్చున్నాను. అంటే నువ్వు చచ్చిన దాకా ఏమీ తినకూడదు అనమాట. బోస్ 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 ఈ రోజు నీ కన్స్ట్రక్షన్ కంపెనీని క్లోజ్ చేయించాడు. రేపు ఎప్పుడు నా బ్యాంక్ మీదకి వస్తాడని టెన్షన్ తో చేస్తున్నాను. ఇంతకీ ఏమంటారు? మీ పర్సంటేజ్ వద్దు, ఏం వద్దు బాబు. మీరు తీసుకున్న 100 కోట్లు నాకు ఇచ్చేసేయండి. నేను ఢిల్లీ వెళ్తున్నాను. నేను వచ్చేసరికి నా డబ్బు మొత్తం రెడీగా ఉంచండి. నన్ను నమ్మండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. శంకర్, నువ్వు డబ్బులు కట్టకుండా ఏమైనా సెక్షన్స్ ఉపయోగించావో ఇరుక్కుంటావు. నా ఏర్పాట్లో నేనున్నాను. నమస్తే సార్. నిజంగానే వాడికి ఆ డబ్బంతా తిరిగి చేయాలా? బావా ఆడేదో లింక్ పెట్టినట్టున్నాడు. ఆయన చంపితే మనం చస్తాం. మర్డర్ అని ఎవరు చెప్పారు? మరి గుండెపోటుతో చేస్తాడు. మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. మా శంకర్ బాబు నేను తీసుకురామన్నాడు. వస్తున్నా, ఒక్క నిమిషం. నిమిషం లేదు బయలుదేరా. ఏ చెప్తుంటే అర్థం కాదు. రే చెప్పడం మరిచా, మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. వాడి కొంచెం మెంటల్. మెంటలా? ఈ ముక్క ఈయన్ని ముట్టుకోకముందు చెప్పిండొచ్చుగా. రండి వెళ్దాం. హ్యాపీ డెత్ డే చైర్మన్. ముట్టుకున్నారంటే సంపుతా. సాయంత్రానికి మీకు టిఫిన్ ఇదే. ఇదిగో బ్లాంక్ చెక్. నీ ఇష్టం వచ్చినంత రాసుకో. వద్దన్నా. లాభం. మాదాపూర్లో సైట్ తీసుకో. వద్దన్నా. మిగులు. ముందు ఎంజాయ్ చేయి. ఏమైంది అలా ఉన్నావు? 5,000 బాక. ఏమైందిరా నీకు? ఏం కావాలి? ఇందు. నాకు అమ్మాయి కావాలన్నా, నాకు అమ్మాయి కావాలి. ఇందుతో పెళ్లి చేయండి ప్లీజ్. రిలాక్స్. దాని బాబు ఎంత పెద్ద సెక్షన్ ఉన్నాడైనా పర్వాలేదు, ఎత్తుకొచ్చేయండి రా. అరే ఆగండ్రా బావా, రేపు నీ విగ్రహం ఓపెనింగ్ ఎట్టాగా ఉంది. 2 ఫంక్షన్లు ఎందుకు ఖర్చు పక్క? తడిలో తడి ఈడి పెళ్లి కూడా రేపు చేసేద్దాం. తమ్ముడు, రేపు పొద్దున్నే నా విగ్రహం ఓపెనింగ్. రాత్రికి అన్నా నువ్వు తీసుకెళ్ళివన్నా. అంటే నన్ను లోపల పంపి రేపు నా దినం భోజనం తిందామనే ఉతుతా. ఈ మెంటలోడు కరెక్ట్. రా బాబు. ఏమైంది అన్నా? నేను చూసుకుంటా. ఎక్కడ రా? ఓ ఎగేసుకెళ్తున్నారు. తిన్నా చాలేదా? వాడు కొట్టిన దెబ్బలకి ఇదిగో 90,000 ఆసుపత్రి బిల్లు బొక్క. ఒక్కోటి 3 నెలల జీతం కట్టు. అన్నా నేను వెళ్తా అన్నా. అక్కడ జరిగే తిండి పట్టేది కాదు. ఆ కొత్త డీఏజీ బోసుని అరెస్ట్ చేశాడంట. ఆ బోసుని కోర్టుకి తీసుకెళ్లే లోపు వేసేయాలి. ఒకవేళ సెక్షన్ మిస్ అయ్యి వాడు కోర్టుకు వెళ్ళినా నోరు విప్పే ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు వెళ్ళి ఆ బోసు గాడి పెళ్ళాం, బిడ్డలు, అమ్మ, బాబు, ఫ్యామిలీ మొత్తాన్ని లాక్కురండి. కొత్త నువ్వు ఇక్కడ రాగేసుకెళ్తున్నావు ఫైట్ చేయడానికన్నా. ఫైటింగ్ చేయడానికి వస్తే పనులు చేస్తావురా? ఎవరికి ఎంతకైనా బాడీ ఉంది చెప్పురా. లేదా రే, ఈ బాడీతో ఫైటింగ్ చేస్తే ఈ బాడీ దేనికని పనికి వస్తాడ్రా. నీకు శాఖలు పెడతా నన్ను పెట్టే. అలాగే బాబా, ఆ బోసుగాడి ఫ్యామిలీని మన వాళ్ళు కిడ్నాప్ చేసేసారంట. బోసుగాడు ఏమో తప్పించుకున్నాడంట. ఆ నేరుగా ఎక్కడికే వస్తాడు, మిమ్మల్ని అందరూ లేపేస్తాడు. మరి డబ్బు అంతా అదవుద్దేమో. డౌట్ క్లాస్ బాబా. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయొచ్చు కదా. 2 కిలోమీటర్ల లోపు శ్మశానం కూడా ఉంది. కొంచెం లేట్ అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది.
కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు ఈయన. యూ బెటర్ థ్యాంక్ హిమ్. చేతులు పట్టుకు థ్యాంక్స్ చెప్పొద్దు అనుకున్నాను, కాలర్ పట్టుకు ఖర్చేస్తుంది ఏంటండి? ఆవిడ ఆగి ఆలోచించే వ్యక్తి అయితే మనం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది బాలు? ఎలా ఉంది? నన్ను ఇక్కడ జాయిన్ చేసిన అతను మూర్తి, అమ్మా కార్లో బ్రీఫ్ కేసు ఉంది, డ్రైవర్ని తెమ్మను. దాంట్లోంచి 1,00,000 తీసివ్వండి అతనికి. అలాగేమ్మా. నాతో బతకడానికి ఉన్న డబ్బంతా వదిలేసి వచ్చావు. నేను బతకడానికి కారణమైన వాడికి అదే డబ్బు ఇస్తే సరిపోతుంది ఆనంద్. హలో, పిలుస్తున్నారు. 1 minute. ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని నేను లోపలే మాట్లాడుతున్నా తెలుస్తుంది. ఓకే, పడుకొని తెచ్చుకోకుండా కొంచెం అలర్ట్గా ఉండు. అలాగే సార్. నీ పేరు? సిద్ధార్థ్. సిద్ధు. ఏం చేస్తుంటావు? వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ రమ్మను. ఓకే సార్. డ్రైవర్ సార్. ഡ്രൈവർക്ക് എയർപോർട്ടിൽ ఏం పని? అంటే കെട്ടാൻ പോകുന്നവൻ ദുബായിലുള്ളതാ. దుబాయ్లో పనిచేసేవాడిని, ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా? వచ్చేసావా? అంటే యాక్చువల్లీ నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ బాజీని పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పనిలోంచి తీసేస్తారా? అంటే యాక్చువల్గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ని పనిలోని తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్, ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపల ఇస్తే నీకేమొస్తుంది? ఏం వస్తుంది? 10 నెలలాగే ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షల కారు వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు కానీ కీసివరేంటా అని. ఇదిగో ఇదిగో. ఇదేంటి మీరు ఇస్తున్నారు? మా డ్రైవర్ ఏమయ్యాడు? మానేశాడు. ఏ? 70 లక్షలు పెట్టి కారు కొనుక్కు తిరుగుతాను కానీ ఇక్కడ ఉద్యోగం చేయలేను అన్నాడు. ఎందుకు మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్ని. సార్, ఇక మీకు పిల్లలు పుట్టారు సార్. తెలుసు. నీకోసం అన్నట్టు వాడు మానేశాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్లో అసలే ఉద్యోగం పోయే కష్టాల్లో ఉన్న నాకు అభ్యంతరం ఉంటుంది సార్. మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కు తింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవటం అంటే. మూర్తి, అమ్మా నక్కం దొక్కొచ్చావు. శాలరీ ఎంత కావాలేంటి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాలి. ఎల్లుండి మంచి రోజు, వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్. దా వస్తానండి. వావ్, మార్నింగ్ సార్. థ్యాంక్స్. మార్నింగ్. ఏంటి తెగ చూసేస్తున్నావు? మనం చూడడానికే కదా సార్ వాళ్ళు చేసేది. అవునా? తల దించు, దించు, కళ్ళు పీకేస్తాను. అంత పొజిటివ్ అయితే ఆడపిల్లలు కనకూడదండి. ఒకళ్ళ కన్నా డాన్స్ అవి చేయించకూడదు. వాళ్ళు చూపిస్తేనే గ్లామర్, మేము చూస్తేనే వల్గరు. ప్రాణాలు తోడేస్తున్నారు అనుకోండి. ఏంటి నేనా? మ్యామ్, మే ఐ? థ్యాంక్ యూ. ఏంటిది? ఆడపిల్లలు ఉండేది ఇది ఏంటి? ఓ ఎగేసుకొచ్చేస్తున్నావు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఐఐటి అని చెప్పి స్టాటిస్ గడికి ఇచ్చి తగలబెడతారు. వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడానికి ఉపయోగిస్తాడు. అప్పుడు తెలిసి వస్తాయి. ఇతను సిద్ధు. నైస్ మీటింగ్ యు. ప్లెజర్ ఇస్ మైన్ మామ్. డ్రైవర్ తో షేక్ హ్యాండ్ మా సైగా. నువ్వు వదలవయ్యా. నువ్వు రామ్మా. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. సిద్ధు నైస్. అబ్బో, మీరు డాన్స్ చంపేశారండి. థ్యాంక్ యూ. అసలు మీ ఐబ్రోస్ అండి రివర్స్ లో నైకీ సింబల్ ఏం తిప్పారండి. అటు ఇటు అటు ఇటు. నిజంగా డ్రైవరేనా? నేను దుబాయ్ రిటర్న్. తమరు రండి సార్. మీరు ఇటు ఇటు రండి.
చూసి చాలు. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను 9 to 5 డ్యూటీ అవర్స్. శని ఆదివారాలు సెలవు, పండగల పాపాలు బోనసులు అవేమి ఉండవు. ఇదిగో అమ్మగారు ఈ బెల్లు 2 సార్లు నొక్కేసరికి నువ్వు రావాలి. 3సారి నొక్కితే నీ ప్లేస్ లో వేరే వాడు వస్తాడు. అమ్మా పోయి మనిషి పడింది కనపడతా. డ్రైవర్తో షేగానండి అసహ్యంగా. నిన్ను నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నిజమా? చూద్దాం. ఎవరైతేను కొత్త డ్రైవరు. ఓ నువ్వేనా మా అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళింది? అస్సలు డ్రైవర్లా లేడే, అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఏంటండి పంతులు గారు అడావిడి? అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో లిస్ట్ ఇవ్వండి. అగరత్తులు, పన్నం, పువ్వులు కడుతున్నాం. కర్పూరం కేజీ ఉంది. తమలపాకులు, కట్టలు రెడీ. మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. ఏంటి అంతలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? సార్ అది గదిలో కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పారు కదా, వెళ్ళి పట్టరా. ఏంటి పిచ్చి చూపులు చూస్తావంటే అర్థం కాలేదా? నుంచుంటావా? వెళ్ళు. నువ్వు నూనె, నవధాన్యాలు, పూలదండలు బాగానే రాశారు లిస్ట్ అంతా. ఏమైంది? వీడెవడు నా రూమ్ లోకి వచ్చేసాడు? నిన్నెవడయా ఆ పిల్ల రూమ్ లో కలమని చెప్పింది? మీరే కదా సార్ చెప్పింది. కొబ్బరికాయలు పైన. కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. ఏంటయ్యా పైకి చూపించేది? అంటే ఏ లెట్ చూపిస్తాడు వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను, రాకెటేశ్వరం పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నావు సిగ్గు లేకుండా. తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పనయ్యా, చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంత పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. ఇలా అమ్మాయి గారి గౌన్ చెప్పు కిందకి పైకి లాగుతూ ఉంటాయి. నువ్వు తన షాప్ లో బొమ్మలు ఏమైంది? ఏం చెప్పాను సార్? మీ రెండో అమ్మాయి శశి గౌను జిప్పు నా నోటితో నేను చెప్పలేదు సార్. కొబ్బరికాయలు ఎక్కడ ఉంది తెలియదు సార్ ఇడికి. నా గుండెకాయ ఎక్కడ ఉందో తెలుసు కదా. ఇంట్లో ఆడపిల్లలు అది సార్. సార్ మీరు ఏమని అనుకోండి, ఈ ఇంటికేడు కరెక్ట్ కాదు. ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సింది ఆవిడ. ఫుల్ ట్యాంక్ చేయించు. టోటల్ గా పావుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం చేస్తాం? హలో మేడం, మీరు నర్స్? నర్సా? ఎస్. నర్స్ అంటే ఎవరు లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. లేడీస్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వస్తున్నారు, అందుకే నేను వచ్చాను. మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అబ్బాబే అదేం లేదు. పెదరాయిలాగా పోజేంటయ్యా? నువ్వేమైనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా? కోటీశ్వరులాగా కటింగ్ అంటే కటింగ్ మాట్లాడే. డ్రైవర్ కు ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు తెలుసా నీకు? సిగరెట్ ఉందా? అలవాటు లేదు. ఎందుకే వేస్ట్ మామా. వెల్కమ్ అల్లుడు. మనకు మర్యాదలు ఏంటి మామా? అదేంటి అల్లుడు, పెద్దోడు బ్యాండ్ మేళం పెట్టించుకుని మరీ బయటకు వస్తున్నాడు. ఏదో పెద్ద దేశ నాయకుడిలాగా. మనకేం తక్కువని కాత కొంచెం చిల్లర తక్కువ మేళం పెట్టించలేదు అంతే. సరే గానీ సిటీలో విషయాలేంటి? ఏముందలుడు, పెట్రోల్ కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి. జనం సావలేక బతకలేక సస్తా బతుకుతున్నారు. అసలు గవర్నమెంట్ ఉందో బాగానే జనరేట్ అయినట్టుంది. ఏం చేయనలుడు, నువ్వు లేక సెటిల్మెంట్లు దొరక్క సెటిల్ అవ్వాల్సిన సెట్ల కింద సెటిల్ అయ్యా. ఆ కోకాపేట, గండిపేట, లింగంపల్లి డీలింగ్స్ అని అవతలాడికి వెళ్ళిపోయినాయన్నా. ఆఖరికి కాఫీ టీలకి గది లేక కనుమలు బతికైపోయిందన్నా. నువ్వు ఆగే అల్లుడు, నువ్వు వస్తావు తెలిసి మన గ్యాంగ్ అంతా పోయి ఒక అరలైజ్ సెట్ చేసి ఒక సెటప్ చేసాం. సెటప్ అన్ని అడగకూడదు, కొన్ని అనుభవించాలి. తినబోతా రుచి అడగడానికి నువ్వు పండకండి. అరే ఎక్కడ రైట్ రైట్. మామా ఏలు కోసుకుంటాను రా. రా మామా. ఈ అమ్మాయి చెబుతా. ఏంటి మామా?
ఆ అమ్మాయిని చూస్తే ఆడి కార్లు అవుతాయి. ఊరుకోమా, తన నా ఫ్రెండ్. వారం రోజులు ఇక్కడే ఉంటుంది. వారమా? ఏది ఈ గ్యారేజ్ లోనా? అమ్మాయిని చూస్తే ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ లా ఉంది. ఇక్కడ మనతో ఉండగలదంటావా? ఉంటుంది. తన అవసరం ఏంటో అవసరం మనకు అనవసరం. మరి ఎట్టా కమిట్ అయ్యమంట? డబ్బు మనకు అవసరం, సెక్యూరిటీ తనకు అవసరం. రోజుకు 2 లక్షలు. అబ్బో, డీల్ పెద్దదే. కానీ మనకేం డేంజర్ ఉండదు కదా. అది మనకు అలవాటే కదా మామ. అను రా, ఇతను నా భద్ర మామ. నా మంచికి చెడుకు ఇతనే. తన పేరు అను. అంతగానో తెలియదు. రే అమ్మాయి గారికి మన గెస్ట్ రూమ్ చూపించు. రామ్మా, రండి. లెక్క సరిగ్గా ఉంటుందిలే మామ. రోజుకు 2 లక్షలు అంటే మాటలా. ఆ అమ్మాయి చూస్తేనా బాగా రిచ్, పైగా చదువుకుంది. అంత ఈజీగా డబ్బులు ఇచ్చిందంటే మనం కొంచెం ఆలోచించి. ఈ మధ్య నీకు నసెక్కువైంది. అయినా నాకు వదిలే, హ్యాపీగా ఫుల్ వేసుకుని పడుకో. అవునులే, అంతకంటే ఏం పీకుతాం మేము. రే మామా, నాకు ఫుల్ నాటుకోడి చికెన్. మరి నువ్వు అన్నకీమా? అది నీకు. నేను వండింది ఎప్పుడైనా నేను తిన్నానా? బాగా అంతే కదా ఎప్పుడైనా తినడానికి. అంతే కదా, అలా వండుతాను. ఎదవని ఎదవ. నువ్వే జాకి ఎంత ఉన్నావు, మళ్ళీ నీకు భలే పాట గుర్తొచ్చింది. రింగ 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 రే. మామా కొంచెం దూరం పోయి. అసలు నీ జేబులో పోతాం అనుకున్నాను, ఇక్కడికి వచ్చి పోతున్నాను. సంతోషించారు నాకు కంటే. ఇంకొంచెం ఎక్కితే జేబులో వచ్చినట్టే. ఇక రే పొట్టుడా, వచ్చి నోట్లో పోతా ఇంకేలేదు నీకు. రెస్పెక్ట్ ఏంటి నేర్చుకోరా. ఒక క్వార్టర్ తాగామనుకో, కుక్కర్రోకి వచ్చిన కోళ్ళ గిలగల కొట్టు చేస్తావు ఈ ఎల్బోడి సన్నసి. అదే మనం అనుకో, పుల్లు కొట్టినా సరే పుల్లు తిరుగుతావు అంతే. సర్లే మామ, ఓడిపోయాం. వదిలే. ఏంట్రా వదిలేసేది? నువ్వు ఎవడు పెళ్ళావు తగులుకున్నావు, నువ్వు వదిలేసావా? ఇది కూడా అట్లాంటిదే. అబ్బా ఇప్పుడు ఎందుకు ఆ సంగతి? మందులో ఇట్లాంటి స్టఫ్ ఉండాలిరా. అవును రే, అది అచ్చు కమలిని ముఖర్జీలో ఉంటదంట. అలా ఆయన తెలిస్తే కమిలిపోయాడు కొడతాడు. ఏంట్రా కొట్టేది? రమను, నా ముందు రమను. కంటి చూపుతా కదరా, కట్రాయర్ వాసన చూపించి చంపేస్తాను. నువ్వు డ్రైవర్ వేసుకోవు కదా. నేను చెబుతుంది నీ డ్రైవర్ గురించి. ఇదంతా వదిలిపెట్టు గాని ఓ పందెం చెప్తా, కాస్తావా? పందెమా? పందెం అంటే ఈ భద్రంగాడు ఎప్పుడైనా రెడీ. ఇది నాతోడా, అందుకే కొట్టాను. ఇది సరే గాని ఒక షరతు. ఏంటి చెప్పు? నా తరఫున శంకరన్న ఆడతాడు. శంకరన్న ఎదురా? ఎవడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే రెడీ. నువ్వు రెడీయా? బెట్టెంత అడగరా? బెట్టెంత? 25,000. అడి దగ్గర అంత లేవు. శాలీలో కట్ చేద్దాలరా? ఇది కరెక్ట్. ఆల్రెడీ రెడీయా? రెడీ. మామా ఆ 2 బాటిల్ వలగకుండా మధ్యలో బాటిల్ వలగొడితే మొగోడు మామా. ఏది కొట్టమని చూద్దాం. సూపర్. పైసలు తీరే. డబుల్ ది మామా. శాలీలో కట్ చేసుకో. ఇక్కడికి ఎందుకు వచ్చా? అక్కడే ఉంటే వాళ్ళు 60 మందితో వస్తారు. ఒక్కసారి తడేసాక తడిగుడ్డేసి పడుకోవడం అలవాట్లేదు, అందుకే ఏరియా మార్చా. అవును రే, రాత్రి ఒక హాఫ్ మిగిలింది కదా, మిగిల్చావా మిగేసావా? ఇప్పుడు మందు గురించి ఎందుకు మా రాత్రి చూస్తున్నాం పద. ముందు చూపు కాదు, మందు చూపు. బాగుంది మావా, పర్లేదు. ఏంటమ్మా అట చూస్తున్నావు? పాతిల్లనే మా నాయనమ్మ నా పేరుని రాసిందిలే. కాకపోతే ఇల్లు అమ్మడం ఇష్టం లేక ఇలా వదిలేసా. ఏందన్నా మంచి నిద్ర చెడగొట్టాను. ఏంది మందంతా వేస్ట్ అయిపోయింది. లే, ఇది అనిల్ అనుకుంటున్నారా? మా భద్రమ్మ ఇల్లు అంటే మేము భద్రంగా చూసుకోవాలి. ఇంకోసారి కనిపించినాం అనుకో, నేను మర్డర్ చేస్తా బిడ్డ. నడు. నువ్వు ఇక్కడే ఎక్కడైనా పడుకోమ్మా, మేము బయట అడ్జస్ట్ అవుతాంలే. ఇంట్లో టీవీ లేదా? ఒకప్పుడు ఉండేది, ఎత్తకెళ్ళారు. ఎవరు? అప్పుడు నాకు టీవీ అవసరం. అరే అదెంతసేపు అమ్మా, కళ్ళు మూసి తెరిచే లోపల కలర్ టీవీ ఇంట్లో ఉంటది. కమింగ్స్.
రేపు ఉదయం దాన్ని తరివేస్తున్నాను. కాంట్రాక్ట్ క్యాన్సిల్. అదంతే, దానికి పొగరు, దానికి మనకి పట్టలేదు. అల్లుడు రోజుకు 2 లక్షలు గుడ్లు పెట్టినట్టు పెడుతుంది. అసలే గ్యారేజ్ అప్పుల్లో ఉంది, పైగా సెటిల్మెంట్లు కూడా లేవు. ఆలోచించలుడు. అసలే బేరం దొరికిందని దేవుడికి మొక్కితే ఒక్కడతనటమేంటి, కొంచెం సర్దుకోలేడు. సర్దుకోలేవరా? దాని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. రేపు తేడా వస్తే మాడిపోతాం. పైగా నువ్వు హస్బెండ్ వా, ఆఫ్టర్ ఆల్ బాడీ గార్డ్ అనేసి చాలా హట్ అయ్యారా. నీ ఇష్టం, మా ఇష్టం. పడుకోండి. సరే ఆడుకుందాం పదండి. అలవాట్లో సార్ సార్ ఆపండి సార్, దిగండి సార్, దిగండి సార్. ఇదే సార్ ఇల్లు. ఎవడో ఎదవ గేటు గేదెలేదండి. ఏదో కాదు, పోలీసులు మావా. సార్ సార్ ఈడే సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగడం ఏంటి సార్? ఈ ఇల్లు మాదే, చల్లగుంటుందని బయట పడుకున్నాం. అబ్బా ఎచ్చగా ఉంటుందని ఒక అమ్మాయిని కూడా తెచ్చుకోలేపరా? ఇదేంటి సార్, మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. అన్ని అర్థమవుతాయి కానీ అది తలుపుది. ఏ అక్కడ ఎవరు లేరు సార్. ఆ మాట చెప్పాల్సింది నేనురా, నువ్వు కానీరా. సరే సార్, నేను కొడతావరా? చెప్తాను రా నీ సంగతి. డోర్ ఓపెన్. అమ్మని ఏరా, లోపల ఎవ్వరూ లేరన్నావు, మరి పిల్లలా వచ్చిందిరా? కొంప తీస్తే చెప్పరా నీ. అలా అడగండి సార్. ఓల్డ్ బిల్డింగ్, బయట ముగ్గురు కాపలా, లోపల అందమైన అమ్మాయి. ఏం డిసైడ్ అవ్వాలి? ఏమ్మా, కొంప తీసి వీళ్ళని కిడ్నాప్ చేశారా? కిడ్నాపా? నన్నా? లేదే. నిన్నలా చెప్పమని బెదిరించారా? చెప్పమ్మా, ఇలా లాకప్ ప్లేసి మోచిపలు తీసేస్తాను. చెప్ప. అదే లేదండి, ఆయన నా ఉడ్బి. మొన్న ఎంగేజ్మెంట్ అయింది. ఈ ఇల్లు కొని రీమోడల్ చేద్దామని వచ్చాం. రాత్రైంది, కార్ బ్రేక్ డౌన్. ఉదయం వెళ్దాం అనుకున్నాం. అంతే కదా బాబాయ్? కథ కరెక్ట్ గానే ఉంది కానీ కనెక్షన్ ఇక్కడ కట్ అయింది. నువ్వు పూర్తి క్లాసు, వీళ్ళు పక్క మాసు. కాంబినేషన్ కుదరట్లేదే. ఇది మామూలు కాదు, చాలా చరిత్ర ఉంది. నువ్వు అన్నట్టు పొద్దున్నే తరివేసి. వద్దులే మామ, అను మంచిది. కాంట్రాక్ట్ కంటిన్యూ చేద్దాం. తను మాత్రం ఎక్కడికి వెళ్ళి బతుకుతుంది పాపం. అదేంటిది, ఇందాక దానికి పొగరు ఎక్కరన్నావు, దానికి నాకు పడదన్నావు. ఒకసారి దగ్గరకు వచ్చి హస్బెండ్ నేను వాటేసుకోగానే బెడ్ అయిపోయావా? జీవితంలో ఫస్ట్ టైం మామ, నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి అలా పట్టుకోగానే ప్రాణం పోయినట్టు అయింది. హార్ట్ బీట్ ఆగిపోయింది మామ. 25 ఏళ్ల క్రితం నాది సేమ్ ఫీలింగ్, కాకపోతే నాకిపోయింది. నాకే ఫీలింగ్ లేదు. ఈడొకడు ఆ టీవీ చూడు, నన్ను చూడండి. ఏడు వస్తున్నా మావా. లాయర్ చతుర్వేది వాడింట్లో అక్రమాస్తులకు సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ జప్తు చేయబడ్డాయి. వాటితో పాటు బ్లాక్ మనీ పెద్ద ఎత్తున దొరికినట్టు సమాచారం. దీంతో సినీ రాజకీయ ప్రముఖులకు సంబంధాలున్నాయని ఆరా తీస్తున్నారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని సిబిఐ వర్గాలు సోదా చేస్తున్నాయి. బాబాయ్, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు పార్టీ ఇస్తున్నాను. ఏం కావాలో చెప్పండి. ఇవాళ మనకి డిన్నర్ బయట. ఈ ముక్క ముందు చెప్పొచ్చు కదమ్మా, నాకు ఏడుపు తప్పేది. నాకు కూడా ఏడు బాధ తప్పేది. నీకు ఐపాడ్ గిఫ్ట్. అది తినేది కాదురా, మాట్లాడుకునేది. నీకు రోలెక్స్ వాచ్. టైం ఏదో లేదు. రేపు మనం హైకోర్టు లాయర్ చక్రపాణిని కలవబోతున్నాం. నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. ఈ పిల్ల ఎప్పుడు ఎలా ఉంటుందో ఈ పిల్లకే అర్థం కాదు. నీకు ఎప్పుడు తెలుసు? నాకు ఎప్పుడో తెలుసు. అవును, నువ్వు జ్ఞానివి కదా. ఒరే అల్లుడు, సిగ్గుపడతావేంట్రా? ఇటు సిగ్గు చూడు. అడగకుండానే గిఫ్ట్లు, అడిగినంత డబ్బు ఈజీగా ఇచ్చేస్తుంది అల్లుడు. అంటే మొత్తం మీద మనం ఏమన్నా ప్రాబ్లంలో ఇరుక్కుంటామని భయం వేస్తుంది అనుకో. మావా, ఎన్నో సెటిల్మెంట్ చేసాం. ప్రమాదాలు మనకు ఫ్రెండ్సే. పెద్ద పెద్ద సునామీలు సుడిగుండాలను ఎదుర్కొన్నాం. నువ్వే భయపడితే ఎలా మావా? సెటిల్మెంట్లో శత్రువులు ఎవరు తెలుస్తుంది అల్లుడు. వయసులో ఉన్నప్పుడు చాలా రిస్కులు చేసాం, కానీ ఇప్పుడు రిస్క్ చేయాలంటే నీకు రిస్క్ తీసుకుంటే శంకర్ అన్న మధ్యలో నీకెందుకురా? నువ్వు మోస్తావా? ఇవాళ ఐప్యాడ్ ఇచ్చింది, రేపు పొద్దున ఐటెన్ కార్ ఇచ్చుద్ది.
ఏదైనా ముంచుకొస్తే మునిగేది నేను, నీదేం పోయింది బొంగు. అన్నీ వదిలేసి హాయిగా ఆఫీస్ పడుకో. ఎప్పుడు ధైర్యంగా ఉండి నువ్వేలా మాట్లాడితే చాలా చిరాగ్గా ఉంది. పదండి. ఇప్పుడు హైదరాబాద్ లో 12 ఏరియా, సికింద్రాబాద్ లో ఎంత ఏంటది? అవునా, కోకాపేట. ఇదేంట్రా అను ఇక్కడ ఉంది? అదేంటమ్మా నువ్వు వంట చేస్తున్నావు? పర్లేదు అంకుల్, ఎప్పుడు మీరేగా చేస్తున్నారు, సరదాగా సర్ప్రైజ్ చేద్దామని. జాగ్రత్త అమ్మా, చేతులు కాలుతాయి. అసలు నువ్వు మా గెస్ట్వి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రిస్క్ ఎక్కువ, మనీ తక్కువ. నన్ను ఆలోచించుకోనండి. ఇంతకు ఏ కూర చేస్తున్నావు? ఎక్కరి. ఎక్కర్రి గుడ్లీరా తీసుకొస్తుందిరా. ఇక్కడే ఉన్నా వస్తా. నాకు ఫోన్ వచ్చింది. హలో, దిస్ సైడ్ భద్రం, దట్ సైడ్ హూ? నేను తడికలపూడి రామబ్రహ్మాన్ని. చెప్పు. గ్యారేజ్ గాలి కుదిరేసి తిరుగుతున్నావు, బిజీనా? ఏమా బిజీ? మ్యాటర్ చెప్పు. మంచి బేరం దొరికింది, అర్జెంట్ గా ఒక కార్ రిపేర్ చేయాలి. 60,000 డీల్ మాట్లాడాను. వాకే మరి నా కమిషన్? ఇంతకుముందు 10% కమిషన్ కదా, ఇప్పుడు నీకు ప్రమోషన్ ఇస్తున్నా, 5% కమిషన్. బేరం వచ్చింది. ఈ కార్ ఎవరిది? వాట్ ఈస్ ప్రాబ్లం? రేడియేటర్ ప్రాబ్లం. ఓహో, మనోడు ఫోన్ చేసిన బేరం మీదేనమాట. నో ప్రాబ్లం, మనం ఉన్నాం గ్లాడియేటర్. బాయ్నెట్ ఓపెన్ చేసుకోండి. బేరం వచ్చింది. అయిపోయింది. మరి భద్రమా మజాకరా? ఎలా ఉంది దెబ్బ? స్ట్రోక్ తగ్గించా, స్ట్రాంగ్ గా పీకుంటే తల చట్నీ అయిపోయింది. ఎవరు మీరు? నన్ను ఎందుకు కట్టేశారు? ఎవరు అనుకో నన్ను తీసుకొచ్చి ఉంటారు. ఏం పర్లేదు, నేను వస్తానే. ఎదవో యాక్టింగ్ లాపేసి వాడికి ఫోన్ చేయి. ఎవడికి? శంకర్ గారికి చెయ్యి. వాడు ఇంకా లేచి తిరుగుతున్నాడంట. నా కత్తిపోట్లో కొమ్మలో పోయి ఉండాలి. ఆడికి అసలు అట్లాంటి లెక్క ఉండవు. నువ్వు పొడిచావు, ఆడు లేచి తిరుగుతున్నాడు. ఆడు పొడిచాడు అనుకో, ఇంక నువ్వు లేకవు పైకే. ఫోన్ చెయ్యి. కట్లిపా. హలో అల్లుడు, నేను భద్రాన్ని. ఏమైపోయావు మావా? నిన్ను చూడాలంట. వీళ్ళు నన్ను కొట్టి కట్టేసి ఎక్కడికో తీసుకొచ్చారు. ఎవరు వీళ్ళు? గుర్తుపట్టావా? 6 కత్తిపోట్లు లేచి తిరుగుతున్నా ఉంటే లక్కీ పిలో. నీకది బ్యాడ్ లక్కరా. నన్ను ఆ రోజే చంపేస్తుంటే బాగుండేది. బతికేశాను. అది నీ చావుకే. సరిగ్గా పొడవడం కూడా రాదురా నీకు. అదే నేనైతేనా హార్ట్ ని పాటలు కిందకు వచ్చేవాడిని. నువ్వు అర్జెంటుగా మేయర్ గారింటికి రా, 10 నిమిషాల్లో. లేకపోతే మీ వాడు లేచిపోతాడు. ఈ ముక్క ముందే చెప్పుంటే వచ్చేవాడిని. పాపం మీ మేయర్ నన్ను కలవాలని కలవరిస్తున్నాడు అనుకుంటా. కట్ చేశాడు అదవా. మీ నాన్న భద్రమోహన్ అడ్డం పెట్టుకుని నన్ను పిలుస్తున్నాడు. వద్దు శంకర్, వెళ్ళొద్దు. వాళ్ళు రాక్షసులు, నీకు తెలీదు. నేను నర్రూప రాక్షసునే, అది వాళ్ళకి తెలీదు.